పోవడము, ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, త్వరితగతిన ఇది పరిష్కారం చూపాలి. దీనికి రాష్ట్రం మొత్తం మీద చాలా సమస్యాత్మకంగా ఉంది అని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దీంట్లో తప్పిదాలు జరిగినాయి, ఈ తప్పిదాలు జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాము, ఈ బాధితులకైన కష్టానికి నేను పర్సనల్గా కూడా ఏదైతున్నదో క్షమాపణ కోరుతున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఈ 22A అన్నది ఈరోజు మొదలైన విషయం కాదు. ముందటి నుండి ఈ 22A సబ్జెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నో వేల ఎకరాలు 22Aలో పెట్టడం, ఆ 22Aలో పెట్టిన వాటికి కోర్టులలో కూడా ఫైట్ చేయడం, ఇవన్నీ ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. కానీ కరీంనగర్కు సంబంధించినంత వరకు చాలామంది దీంతో ఎఫెక్ట్ అవుతున్నారు. పెళ్లికో చదువుకో ఫ్లాట్ అమ్ముకోనేదైతుందో ఇమీడియట్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ చేసుకోకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి నేను సోషల్ మీడియా పర్పస్కో లేకపోతే మా నాయకులను మా కార్యకర్తలను ఇంప్రెస్ చేసేటానికి కాకుండా బాధితులతోనే డైరెక్ట్ కలుస్తాము అని చెప్పి నేను వాళ్ళందరినీ పిలిస్తే నిన్న 300 మంది వచ్చినారు నా ఆఫీస్కు. ఆ 300 మంది డైరెక్ట్లీ అఫెక్టెడ్ పార్టీసే. వాళ్ళందరూ క్రొనలాజికల్ ఈవెంట్స్ ఎప్పుడు పెట్టడం జరిగింది, ఎందుకు పెట్టడం జరిగింది, వాళ్ళకున్న బాధలు ఏంటి, ఇవన్నీ ఏదైతుందో చెప్పడం జరిగింది. అక్కడి నుండే నేను 2 సార్లు కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఏదైతుందో చాలా ప్రోయాక్టివ్గా పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇంతకుముందు ఉన్న డిస్పెన్సేషన్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళ అవగాహన మేరకు వాళ్ళకు వచ్చిన రిపోర్టు మేరకు దాన్ని 22Aలో పెట్టిపోవడం జరిగింది. కానీ ఇది ఏదైతే ఉందో రిజాల్వ్ చేయాలి ఇమీడియట్గా. ప్రభుత్వం కూడా కృతనిశ్చయంగా ఉంది. నేను కూడా అదే దిశగా ఆలోచించి CCLAకు ఒక రిపోర్ట్ కూడా పంపినాను. నేను ఆల్రెడీ లోకేష్ కుమార్ గారితో మాట్లాడడం కూడా జరిగింది అని చెప్పింది. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జగిత్యాల వస్తున్నారు అని అంటే ఆయనతో ఫోన్లో మాట్లాడి జగిత్యాల వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, ఇట్లా ఈ సమస్య బాగా తీవ్రంగా ఉంది మా దగ్గర, నేను ఒక రిప్రజెంటేషన్ యాజ్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తయారు చేసుకొని మీకు తీసుకొచ్చి ఇస్తాను. కలెక్టర్ గారు కూడా జగిత్యాల వస్తున్నారు రివ్యూ మీటింగ్కు. మీరు కలెక్టర్ గారితో ఈ విషయంలో ఏదైతుందో మాట్లాడి ఆమెను కూడా ఏదైతుందో ఆగమేఘాల మీద ఆమె పంపే రిపోర్టు నోటు CCLAకు మీకు వచ్చేలాగా చేసి ఇది ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలి అని అంటే జగిత్యాల రమ్మనడం జరిగింది. నేను జగిత్యాల వెళ్ళి పొంగులేటి గారిని కలిసినాను. పొంగులేటి గారికి నా రిప్రజెంటేషన్ ఇచ్చినాను. ఆయన పాజిటివ్గా 100% ఈ ప్రాబ్లం ఉన్నది రాజేంద్రన్న, ఖచ్చితంగా ఈ ప్రాబ్లంను చాలా త్వరితగతిన వారం 10 రోజులలోనే కొంత మేరకు ఎన్ని సర్వే నంబర్లు అయితే బాగా జటిలంగా ఉన్న సర్వే నంబర్లు, బాగా డిస్ప్యూట్లో ఉన్న సర్వే నంబర్లు, అవి తక్కిన అన్నీ ఏదైతుందో డేస్లోనే రిజాల్వ్ చేసేద్దాము అని చెప్పినాడు. మళ్ళీ కలెక్టర్తో కూడా ఆయన ఇదే రకంగా చెప్పడం జరిగింది. ఆ విషయమే ఏదైతుందో మీ అందరితో షేర్ చేసుకొని ఇప్పుడు ఈ 22A సబ్జెక్టు ఉర్దూలో ఒక సామెత ఉంది, లోహా జబ్ గరం హై తో మారో హతోడా. ఇప్పుడు ఎందుకు అని అంటే ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నది. ఈ 22A ప్రాబ్లంను సాల్వ్ చేయాలి అని
ముఖ్యమంత్రి గారు కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. పొంగులేటి గారు కూడా అదే దిశలో ఉన్నారు.